అగ్నికి, ఇంకోవైపు అశ్విని దేవతలకి ప్రధానమని చెప్పుకున్నాం. ఇక చతుర్థికి ఒక ప్రత్యేకం చెప్పారు. ఎందుకంటే చతుర్థి వ్రతం గురించి ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం చెప్పారు, అన్నిట్లో కలపకుండా. ఈ చతుర్థి వ్రతం గణపతికి చాలా ప్రీతిపాత్రమైనది. దానికి సంబంధించి అనేకములైన చతుర్థి వ్రతాలు చెప్పారు. శ్రావణ చతుర్థి, భాద్రపద చతుర్థి ఇత్యాదులన్నీ కూడా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇందులో శుక్లపక్ష చతుర్థులు, కృష్ణపక్ష చతుర్థులు రెండిటికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. కృష్ణపక్ష చతుర్థులని సంకష్టహర చతుర్థి అని చేయడం ఆనవాయితీ. ఇందులో మళ్ళీ శుక్లపక్ష చతుర్థుల్లో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క రకమైన శుక్లపక్ష చతుర్థుల్ని చెప్తున్నారు. ఇందులో మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థికి కూడా ఒక ప్రాధాన్యాన్ని చెప్పారు. అది ఉపవాస వ్రతంగా చేయాలన్నారు. మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి నిరాహారంగా ఉంటూ ఇందులో తిలల్ని దానం చేయడం, తిలలతో గణపతిని ఉద్దేశించి హోమం చేయడం ఇత్యాదులు విశేషంగా చెప్పారు. ఇందులో గణపతికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి మంత్రములు, నామములు కూడా ప్రస్తావించడం జరుగుతున్నది. అదేవిధంగా మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్థి, ఇది గణపతి పూజకి చాలా విశేషమని, విద్య, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, సంతానము వీటిని కలిగించడానికి ఈ మాస చతుర్థికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది. అలాగే భాద్రపదం